సైనికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ ఆయుధాలను ఆకాశంలో ఊపారు. రథాలు కంపించాయి. గజ సైన్యం గర్జించింది. అది ఒక ధైర్యనాదం. భీష్ముడు చేసిన ఈ చర్య చాలా ఇంపార్టెంట్. దుర్యోధనుడు తన భయాన్ని మాటలతో వ్యక్తం చేశాడు, కానీ భీష్ముడు మాటలతో కాకుండా తన శక్తితో, తన నాయకత్వంతో, తన యాక్షన్స్తో ఆ భయానికి సమాధానం చెప్పాడు. ఆయన గర్జన, శంఖానాదం, భయపడద్దు, మీ పక్కన నేనున్నాను అనే ఒక స్పష్టమైన, శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చాయి. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా. ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మన టీం లీడర్ లేదా మన కుటుంబ పెద్ద లేదా మన ఫ్రెండ్ కేవలం కంగారు పడకు అని చెప్పడం వల్ల లాభం లేదు. వాళ్ళ భయాన్ని పోగొట్టే ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనలో నమ్మకం కలుగుతుంది. అది ఒక చిన్న పని అయినా కావచ్చు, లేదా ఒక పెద్ద డెసిషన్ అయినా కావచ్చు. భగవద్గీత మనకు నేర్పేది ఇదే. అందుకే నిజమైన నాయకుడు ఎప్పుడూ మాటలతో కాకుండా తన యాక్షన్స్తోనే నాయకత్వం వహిస్తాడు. మరి భీష్ముడి ఈ గర్జన తర్వాత యుద్ధభూమిలో ఏం జరిగింది? ఇతర యోధులు ఏం చేశారు? తెలుసుకోవాలంటే 13వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.